29లో అధికారంలోకి వస్తాడు, సీఎం అయిపోతాడు, రాగానే చేసేస్తా. దేనికి రా రోజా గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, కొడాల నాని గారి మీద, వంశీ మీద పడి ఏడుస్తున్నావు? గెలిచారుగా ఇక ఆపేయి. పరిపాలన మీద దృష్టి పెట్టు. 1.5 సంవత్సరం నుంచి దొబ్బుతున్నావు కదా వాళ్ళని. లేదా నీకు వీలైతే అరెస్ట్ చేపించు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని, రోజమ్మని అరెస్ట్ చేపించు. ఆ గుద్దలో దమ్ము లేకుండా సరే నువ్వు చెప్పినట్టు 2029లో జగనన్న గెలిస్తే నీకు ట్రీట్మెంట్ లీగల్ గా ఉంటుంది. అదే బెటర్. నీకు ఓడిపోతాడు అంటున్నావు కదా, ఓడిపోతే రావణ్ దాడి ఇల్లీగల్ ట్రీట్మెంట్ ఉంటుందిరా. మొత్తానికి ట్రీట్మెంట్ మాత్రం పక్కా. అది లీగల్ అయితేనే నీకు బెటరు. ఇల్లీగల్ ట్రీట్మెంట్ అనుకో మామూలుగా ఉండదు అది. ఎందుకంటే ఈ వీడియో చేయకూడదు ఇలా. కానీ తగ్గుతావు అనుకుంటుంటే ఎదురింటోళ్ల మధ్యలో, దాయాదుల మధ్యలో తగువులుంటాయి. అట్ట రెచ్చిపోతున్నావు నువ్వు. దాయాదుల మధ్య తగువులున్నట్టు నీకు, రోజమ్మకి నీకు తగువు ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి నీకు తగువు ఉన్నట్టు అయిపోయింది. వల్లభనేని వంశీ గారిని లోపలేశారు, చాలా మందిని లోపలేశారు. మీరు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్లు ఇచ్చేసుకున్నారు. ఇక కథం ఆపితే మెలగదు. ఇంకా ఏముంది కడుపులో మంట? గుద్ద మూసుకొని నిరుద్యోగ భృతి గురించి ఆలోచించరా? ఆడబిడ్డని తీయలేదురా, దాని గురించి ఆలోచించు. పెన్షన్లు సగం మందికి ఎగనూకుతున్నారు. 5,40,000 మీ పెన్షన్లు తీశారు. తల్లికి వందనం అడిగితే అరెస్టులు చేస్తారని చాలా మంది అడగకుండా గమ్ముకున్నారు. 8,000, 9,000 బడ్డా ఖాతాలు నా దగ్గర ఉన్నాయి. 8,000, 9,000 బడ్డాయంటే వాళ్ళకి. కానీ అడిగితే ఎడ బొక్కలో వేస్తారో ఈసారి ఆ 8,000, 9,000 కూడా ఈరని చెప్పి యుద్ధం మూసుకొని గమ్ముకున్నారు. సరేనా? అంత చక్కదనంగా ఏమి లేదు పరిపాలన. పోయిన సంవత్సరం ఎగనూకాడు రైతు బీమా. ఈ సంవత్సరానికి ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పుణ్యం అని చెప్పి 7,000 ఏమో పడ్డట్టున్నది. మొత్తం 20,000 ఇస్తా అన్నాడు. అయిపోవస్తున్నది ఈ సంవత్సరం కూడా. 4 లక్షల ఉద్యోగాలు వేయి. నేను వింటుంటాను కదా, నాకు చెప్తుంటారు. కనపడ్డ ప్రతి ఓడు అడు ఏందన్నా ఆర్పి అంతలా రెచ్చిపోతుంటాడు. దేనికి? అందరూ వీడియోలు చేస్తారు. కానీ ఆర్పీ సీఎం రద్దు చేసేది ఏంది? ఏదో ఫ్యామిలీ గ్రెడ్జ్ ఉన్నట్టు, ఫ్యాక్షనిస్టులుగా ఒకరంటే ఒకరికి పడకుండా ఉంటుంది చూడు, ఆ టైప్ లో చేస్తుంటారు. ఏందని నన్ను అడుగుతుంటారు. కలకాలం రాజకీయాల్లో ఉండాలని లేదా? అవును, కొడతారు, పెరగతారు, నరకతారు, చంపుతారు. నొట్ట ఇరిటేషన్ గా మాట్లాడుతుంటే ఎవడైనా ఏమన్నా చేయక జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా తప్పులుంటే వాటి మీద విమర్శించు. ఎట్లా పెట్టుకో ఉంటాడు అన్న ఆ మొహం చూస్తే అని. 3,000 కోట్లు సంపాదించిందన్నారు కదా రోజా గారు. 2 సంవత్సరాలు పూర్తవుతుంది. దొమ్మకాయ లేదా? గుద్దలో బిర్రు లేదా నీక? ఎందుకు అరెస్ట్ చేయించడం లేదు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని అరెస్ట్ చేపిస్తాము, ఆడుదాం ఆంధ్రలో అన్నావు. ఏది అరెస్ట్ చేయించలేదు ఇంకా? నిజం ఒకటైతే చెప్తున్నాను ఆర్పి, ఎవడి టైం నడిచేటప్పుడు అవతలోడికి అంత సినిమా కనపడుద్ది. ఈరోజు వైసీపీ వాళ్ళకి సినిమా కనపడుతున్నది. రకరకాల గంజాయి కేసులన్నీ తీసుకెళ్లి పెట్టేసి అరెస్టులు చేస్తున్నారు, పడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బ్లూ బుక్ లో మీ పేర్లు ఎంటర్ అయిపోయి ఉన్నాయి. తప్పించుకోలేరు. ఇది వాస్తవం, రాసి పెట్టుకో. ఎందుకంటే అసలు ఏ రకంగా ఉంటుందో కూడా ట్రీట్మెంట్ అర్థం కావట్లా. బయట పరిస్థితులు నీ దాకా చెవిల దాకా రావట్లే. ఎందుకంటే చుట్టూ భజన బ్యాచ్ ఉన్నది కదా, నీ చుట్టూ టీడీపీ వాళ్ళు ఉండి భజన చేస్తున్నారు. సోపురు తోపు అది ఇది.